ఇప్పుడైతే మీకు హెల్దీ కరివేపాకు పొడి ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. కరివేపాకు పొడికి అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. మేము పోసుకోవాలి నూనె. ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకుంటున్నా, మినపప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు దూరగా వేయించుకున్నాము, ఎక్కువ అవసరం లేదు. తర్వాత జీలకర్ర, మనం ఈ పచ్చి ఉల్లిపాయలను పొట్టు తీసుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. ఇప్పుడు ధనియాలు, కొన్ని నువ్వులు. ఇప్పుడు నేను చింతపండు తీసుకున్నా, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎండుమిరపకాయలని ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే దింపేసుకుంటున్నా నేను. మిర్చి కూడా గోలినాయి, ఎక్కువ కొంచెం వేసుకోండి ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. ఒక మిక్సీలో వేసుకుంటున్నా. ఇప్పుడైతే కరివేపాకు కూడా చల్లగైంది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇట్లా చూసి వేసుకోండి. చూడండి మిక్సీ పట్టుడు అయితే అయింది. ఇగో ఇలా ఉండాలి, మరీ మెత్తగా పౌడర్ లాగా కూడా పట్టుకోవద్దు. ఇప్పుడైతే కరివేపాకు పచ్చడి రెడీ.